అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. నేడు రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములకే కాదు పరమాత్ముడికి రాఖీ కట్టి పండగ చేసుకుంటారని తెలుసా? అది వసుంధరలో వివరాలు అంటండి. 12వ పేజీలో శ్రీ సిటీకి కొత్త సొబగులు, విపత్తులకు గేటు మూసేస్తారా ఆయన, రైల్లా జైలా. సరే, మెయిన్ వార్తలోకి వెళ్దాం. దోపిడీ లెక్క తేలాలి, క్వార్జ్ సిలికా శాండ్ అక్రమాలపైన సిఐడి విచారణ. 5 ఏళ్ల వివరాలు సిద్ధం చేస్తున్న గనుల శాఖ గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల క్వార్జ్ చైనాకు ఎగుమతి. ఏటా 18 నుంచి 20 లక్షల టన్నుల సిలికా శాండ్ విక్రయాలు. ఇవన్నీ వైకాపా పెద్దల సిండికేట్ల కనుసన్నల్లోనే. నెల్లూరు జిల్లాలోని సైదాపురం మైనింగ్ ప్రాంతంలో తవ్విన క్వార్జ్. జగన్ ప్రభుత్వంలో భారీగా జరిగిన ఇసుక దందాపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించగా గత 5 ఏళ్లలో క్వార్జ్ సిలికా శాండ్ సాగిన దోపిడీపై కూడా సిఐడి విచారణ చేయనుంది. ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వార్జ్ సిలికా శాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారు. లీజులతో పాటు అవి లేని చోట్లు, ప్రభుత్వ పట్టా భూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించి కొలతలు వేశారు. ఆయా చోట్ల ప్రయోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కోట్ల రూపాయలలో దోచుకున్నట్లు గుర్తించారు. దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తే వైకాపా నేతల దోపిడీ లెక్క తేలుతుందని భావిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి లెక్కలు తేల్చే పనిలో పడ్డారండి. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి దొరికిపోయాడు, వాసుదేవరెడ్డి అనుకుంటా, ఆయన దొరికిపోయాడు. ఇప్పుడు గనుల శాఖ మీద కూడా సిఐడి దర్యాప్తిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మొత్తం. సుమోటోగా అత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు రేపటి నుంచి విచారిస్తామని వెల్లడి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెల 20న హత్యాచార కేసును విచారించనుంది. ఈ నెల 9న కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంచిది. ఇక్కడ ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. మరొక వార్తలో, రివ్వున గువ్వలు, నింగిన మువ్వలు. ఆ ఫోటో తీశారంటే ఎవరో ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రకృతి అందించిన కొన్ని అపురూప దృశ్యాలు లోపలి పేజీల్లో. పత్రాలు కాల్చేస్తే అక్రమాలు బూడిదవుతాయా? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులెన్నో. అర్హులకు అందించాల్సిన సొమ్ము వైకాపా నేతల నిర్వాకంతో పక్కదారి. ధవళేశ్వరంలో దస్త్రాల కాల్చివేతతో కదలనున్న డొంక. భూ పరిహారం నేటికి అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గుబ్బలంపాలెం మండలం గ్రామానికి చెందిన గిరిజనులు. అదే అండి, నిన్న ధవళేశ్వరం దగ్గర దస్త్రాలు కాల్చివేశారు కదా, దాని గురించి అన్నమాట ఇది. పోలవరం ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు వదులుకున్నారు. గిరిజనులు ఊళ్ళు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు 1% అంటూ గత 5 ఏళ్లు వైకాపా సర్కారు పాలనకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మారిస్తే ఆ పార్టీ నాయకులు భూ పరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. ఇదండి వైకాపా అవినీతి మరకలన్నీ కూడా కనపడకుండా చేయటం కోసం అవి తగలబెట్టారు అన్నట్లుగా చెప్తున్నారు. చూడాలి వాస్తవాలు ఏంటనేది. డిస్కంలు లెక్కలు చెబుతాయి. ఆన్లైన్లో సామాగ్రి వివరాలు, జిల్లాల వారీగా సమాచారం వెబ్సైట్లో అందుబాటులోకి.
విద్యుత్ పంపిణీ సంస్థల్లో డిస్కంలు సామాగ్రి కొనుగోలులో అడ్డగోలు వ్యవహారాలకు చెక్కు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని డిస్కంలు సీఎండీఏలను ఆదేశించింది. మంచి పద్ధతి అది. ఇంకొక విషయం అండి, 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. వచ్చే ఏడాది కల్లా స్టేడియం సిద్ధం. పారదర్శకంగా జట్ల ఎంపికకు సాఫ్ట్వేర్. సంఘంలో ఇతరుల జోక్యాన్ని నివారిస్తాం. మంచిది. ఒక్క ప్రమాదం తలరాత తారుమారంటండి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం సింగవరం పంచాయతీకి చెందిన 2 యువకులు మే 7న బైక్లో పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తుండగా భోగాపురం వద్ద జాతీయ రహదారిపై వెనక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో 2 చనిపోయారు. కారులో ప్రయాణించే ఒకరికి 2 కాళ్ళు విరిగిపోయాయి. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపిన కారణంగా 2 నిండు ప్రాణాలు బలికాగా మరొకరి కాళ్ళు దెబ్బతిన్నాయి. మృతుల్లో ఒకరైన కిరణ్కు ఏడాది క్రితమే వివాహం అంది. ఆయనపైన ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. ఇదండి, ఎవడో చేసిన పొరపాటుకి కుటుంబాలు బలవటం అంటే ఇదే. మద్యం మత్తులో ఏ వాహనాలు కూడా నడపకూడదు. విమానం కాదు, భారీ చేప. అది విమానం అని ఎవరన్నారు? ఆఫ్రికాలో 18,000కు చేరిన మంకీ ఫాక్స్ కేసులు అంటండి. మంకీ ఫాక్స్ అనేది కొత్త రకం వ్యాధి ప్రబలుతూ ఉందంట. రవాణా శాఖలో పిఎస్ఆర్ మార్క్, ఏకఛత్రాధిపత్యం. తప్పు చేసిన అధికారులకు క్లీన్ చిట్, పదోన్నతులు. నాడు తాడిపత్రి లారీల కేసులో ఒక్క అధికారిపైన చర్యలు లేవు. తాజాగా సూళ్లూరుపేట ట్యాంకర్ల కేసులోనూ ఇంతేనా? గత వైకాపా ప్రభుత్వంలో రవాణా శాఖకు కమిషనర్గా సుదీర్ఘకాలం పనిచేసిన పి సీతారామాంజనేయులు పిఎస్ఆర్ ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. BS3 లారీల కేసులో తెదేపా నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలినా వారిపై చర్యలు లేకుండా తర్వాత పదోన్నతులు ఇచ్చి పిఎస్ఆర్ తన మార్కు చూపారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 2 సంస్థలు భారత్ స్టేజ్ BS లారీలకు అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి BS4గా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో 2020లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అన్నీ అవినీతే అండి. మెయిన్ వార్తలు ఇంకా ఏంటి? 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఓకే. గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నేడు. రాష్ట్రంలో గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. మంచిది. అన్నా క్యాంటీన్లకు గోకరాజు గంగరాజు ₹1 విరాళం. ఎక్స్లో వెల్లడించిన మంత్రి లోకేష్. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ గోకరాజు గంగరాజు ₹1 విరాళాన్ని అందజేసినట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆయన ఉదారమైన సహకారానికి ఎక్స్ వేదికగా లోకేష్ ఆదివారం ధన్యవాదాలు తెలిపారు. మంచి విషయం. విజయవాడ వేదికగా జాతీయ క్రీడలు. ఎంపీ కేశినేని నాని చిన్ని. ఇవండి ముఖ్యమైనటువంటి వార్తలు. అయితే ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి. దారుణంగా అవమానించారు. సీఎంగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతనే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ అన్నారు. నువ్వు భలే రాసినావు భారతీదేవి. మరి మీ ఆయన అవమానించారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోకుండా. సరే, పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు. ఎన్నో ఏళ్ళుగా లబ్ధిదారులుగా ఉన్న వారికి నోటీసులు. పింఛన్లపై పిడుగు. గ్రామాల్లో మళ్ళీ 2014-19 నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల పేర్లు తొలగించాలని కూటమి నేతల ఒత్తిళ్లు. పింఛన్లు తగ్గించే లక్ష్యం.
తప్పుడు ఫిర్యాదులు మొదలు అధికారుల నోటీసులు. పేర్లు తొలగింపునకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు వెసులుబాటు. ఇందులో భాగంగా సాధ్యం కాని అడ్డగోలు నిబంధనలతో నోటీసులు జారీ. దివ్యాంగ లబ్ధిదారులు 15 రోజుల్లోనే కొత్త సదరం సర్టిఫికెట్ ఇవ్వాలట. 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్లు విడుదలైతే ఇదెలా సాధ్యం? వృద్ధులు 3 రోజుల్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ ధృవీకరణ ఇవ్వాలట. ఇంత తక్కువ వ్యవధిలో అధికారులతో సర్టిఫికెట్ ఎలా తెచ్చుకుంటారు? బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం ఉత్తరాఖండ్లో దారుణం అంటండి. ఉల్లిరేటు మహాఘాటు బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం. 5 ఏళ్ల తర్వాత భారీగా పెరిగిన ఉల్లి ధరలు. 2022-23లో కర్నూలు జిల్లాలో 26,970 హెక్టార్లలో సాగు. ఈ ఏడాది 8,153 హెక్టార్లతో సరి. వర్షాభావంతో గణనీయంగా పడిపోయిన విస్తీర్ణం. ఇక ఊదండి బాకా. శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రారంభోత్సవం. 8 పరిశ్రమలకు మళ్ళీ భూమి పూజ. వీటన్నిటిలో గత జగన్ ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభం. పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పుకునేందుకు పాట్లు. నేడు శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. నిజమాడ కళ్ళ ముందు కనపడుద్దులే, ఎవరు బాగా ఓదాకర్లా. వీధి లేక వీధులు. సుదీర్ఘ పని గంటల్లో జూడాలు సతమతం. నేటి నుంచి ఈవీఎంల పరిశీలన అంట. ఈవీఎంల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసిన బాలినేని. యాక్చువల్గా ఈవీఎంలో అవకతవకలు ఏం జరగల. ఈ రోజు నుంచి పరిశీలన అని చెప్తున్నారు. ఒకవేళ పరిశీలన జరిగితే ఈ పార్టీ అవమానాల పాలవుతుంది. చూడాలి. ఖాకీ వనంలో కలుపు వృక్షం అంట. ఎవరి గురించి? కుప్పం అర్బన్ సిఐ గురించి అంట. ఇవ్వండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏం ముఖ్యమైనటువంటి వార్తలు వేశారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ యాడ్స్తోనే సరిపెట్టారు. స్టాప్ లాగ్ నుంచి లీకేజీ బంద్. ఓకే, సెట్ అయిపోయింది స్టాప్ లాగ్. వాసుదేవరెడ్డికి సిఐడి ఉచ్చు. మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు. కీలక వివరాలు బయటపెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి. ఆ వివరాలు ఆధారాలతో పోల్చి చూస్తున్న సిఐడి అధికారులు. డిస్టిలరీల యజమానులను విచారించాక తదుపరి చర్యలు. మాజీ సీఎం జగన్కు ఇక్కట్లే, అందుకే పెద్ద లాయర్లతో చర్చలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫైళ్లు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లిన వాసుదేవరెడ్డి. జూన్ 6 నుంచి అజ్ఞాతంలోనే. మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి. డిస్కంలరీల నుంచి షాపుల వరకు ఆయన కనుసన్నల్లోనే. అస్మదీయ సంస్థలకు భారీగా ఆర్డర్లు, పొరుగు కంటే అదనంగా చెల్లింపు. ఆ అదనపు మొత్తం పెద్దల జేబుల్లోకి. బార్ పాలసీలోనూ పెత్తనం, సంబంధం లేని ఎక్సైజ్ సీజ్ సెట్. అధికారుల బదిలీల్లో కూడా జోక్యం. నేడు 15 పరిశ్రమలు ప్రారంభం. 1,570 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు. 900 కోట్లతో 7 పరిశ్రమలకు భూమి పూజ. శ్రీ సిటీలో సీఎం చేతుల మీదుగా కార్యక్రమం. పవన్ చెప్పిన బేఫికర్. కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన. కాలుష్య నియంత్రణ అంటండి. కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు. వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వేయడం లేదు. బయోవేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అడ్డగోలుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో వైసీపీ
వైసీపీ నేతకు చెందిన ఓ కంపెనీ ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో అనుమతులు ఇవ్వకుండా కొద్ది రోజులుగా ఆపేశారు. ఇంకా కొంతమంది అవినీతి పరులు ఉన్నారండి, వాళ్ళని కట్టడి చేస్తేనే బాగుపడుతుంది రాష్ట్రం. నైరుతి తీరు మారింది. రోజుల తరబడి ఉండే ముసురు కనుమరుగు. అన్ని ప్రాంతాలకు విస్తరించే వర్షాలు మాయం. ఒక చోట అతివృష్టి, మరొక చోట అనావృష్టి. ఆగస్టులో అనేక జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు. మరొక వార్త చూస్తే నలుగురుపై వేటు. పోలవరం ఫైళ్లకు నిప్పు కేసులో సస్పెన్షన్. ఇద్దరు డీటీలకు షోకాజ్. విచారణాధికారిగా జేసీ. ఎవరిని రక్షించాలనే ప్రయత్నాలు వద్దు, బాధ్యులపై చర్యలు తప్పవు మంత్రి దుర్గేష్. ఓకే, ఇంకా ప్రధానమైన వార్త చూస్తే జేటీసీలు బెజవాడ వచ్చేయండి. కమిషనరేట్లో 24 గంటల్లో రిపోర్ట్ చేయండి. ప్రభుత్వ ఆదేశాలు. రవాణా శాఖలో కలగలం. పెద్దిరెడ్డి కుడిభుజం సహా 4 జాయింట్ కమిషనర్లకు షాక్. వైసీపీ ప్రభుత్వంలో వసూలు కోసం జిల్లాలో ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు. ఇప్పటి వాటి మూసివేతకు ఉత్తర్వులు. ఆకాశమంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు అంట. మేజర్ నాయుడు అసామాన్యుడు. ఏటీఎంలో భారీ చోరీ అంట. మానవత్వం గెలిచిందంట. ఓకే, ఇవ్వండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.